మినీ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీలోని ఆదివాసీలు భారీ ఎత్తున తరలివచ్చి వనదేవతలను దర్శనం చేసుకుంటున్నారు. అడవి తల్లులను దర్శించుకోవడం సంతోషంగా ఉందంటున్న ఇల్లందు ఎమ్మెల్యేతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. గిరిజనుల పండుగ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. ఈ జాతరకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. భక్తులతో పాటు విఐపీల తాకిడి కూడా నడుస్తుంది. మనతో ఇల్లందు ఎమ్మెల్యే ఉన్నారు, ఆ కనకయ్య గారు ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈసారి జాతర ఎలా జరుగుతుంది? గత జాతరలు ఎన్నో చూశారు మీరు, మరి ఇప్పుడు ఈ జాతర ఎలా జరుగుతుంది? ఎలాంటి ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమ్మక్క జాతర కోసం గిరిజన ఆదివాసీ జాతరలో ఎక్కలేని విధంగా ఏ ప్రభుత్వం పెట్టిన విధంగా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి సమ్మక్క జాతర యొక్క ప్రాంతాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసి గుడికి కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ముందుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ప్రాంత ఎమ్మెల్యే మంత్రి సీతక్క గారికి, శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా జాతరని కోయల జాతర, ఆదివాసుల జాతర యొక్క మరి గొప్పతనాన్ని ప్రపంచానికే చేట విధంగా చేసిన ప్రభుత్వం మరొకసారి విజయం సాధించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చే అన్ని కులాల జాతర ఇది. ఒక కోయలు ఆదివాసులు కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఆ అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కులు చెల్లించుకొని వారు కోరిన కోరికలు తీర్చే గొప్ప తల్లిగా ప్రపంచంలో చాటేడు గొప్ప తల్లి సమ్మక్క సారక్క తల్లి. వారికి మేము కూడా ప్రతి సంవత్సరం కూడా నేను నా సతీమణి ఇద్దరం దర్శనం చేసుకొని సుమారు 2 రోజులు ఉండే 2-3 రోజులు ఇక్కడే మరి జాతరలు నిద్ర చేసి ప్రయాణం చేస్తాడు. ఎక్కడ మేము కూడా ఎలాంటి ఇల్లు కానీ ఏమి లేకపోయినా ఒక రోడ్డు మీద పడుకున్నా ఈ ప్రాంతంలో తల్లి దీవెనలు తీసుకోవాలి, తల్లి సన్నిధిలో పడుకోవాలి ఒక గొప్ప ఆలోచన తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వసతులు లేకపోయినా తప్పకుండా ఈ ప్రాంతం నిద్రించాలి, అమ్మవారిని దర్శించుకోవాలి, అమ్మవారికి ఇచ్చేటువంటి మొక్కులు చెల్లించాలని ఒక లక్ష్యంతో వచ్చేటువంటి భక్తులందరూ కూడా పేరు పేరు నమస్కారం, ధన్యవాదాలు. ముందుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మాత్రం మా ఆదివాసీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తాం. ఇప్పుడు ఇది ప్రపంచంలోనే ఏకైక గిరిజన జాతర, ఆదివాసీ జాతర. మరి మన భారతదేశం అంతటి కూడా ప్రచారం జరగలేదు. మరి భారతదేశం చాలా ప్రాంతాల్లో ఇటు మీ గిరిజనులు ఎక్కువగా ఉన్నారు, వారిని రప్పించేందుకోసం ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు? ఎలాంటి ప్రచారం కొనసాగుతుంది? గిరిజన ప్రాంతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అడవి ప్రాంతాల్లో ఇటు ఛత్తీస్గఢ్ కానీ, అటు మహారాష్ట్ర కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 3 రాష్ట్రాలకు పెద్ద ఎత్తున మరి మొక్కుకునే దైవం ఇది, ఆదర్శ దైవం. ప్రతి ఒక్కరు కూడా మరి ఆ తల్లిని కొలువు తీరిన తర్వాత అందరూ వచ్చి దర్శించుకుని పోయేటువంటి జాతర ఇది. 4-5 రాష్ట్రాల్లో విపరీతంగా మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు బాగా ఆకర్షించే జాతర ఇది. కూడా భారతదేశం నలుమూలల నుంచి వచ్చే కొంతమంది వచ్చే పరిస్థితి ఉంది. తప్పకుండా ముందు పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు ఉంటాయి. చూస్తున్నాం, ఆయన సతీమణి ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈ జాతర ఇలాగా అటవీ ప్రాంతం లోపల గుడారాలు వేసుకొని అమ్మవారి సన్నిధిలో 2 నిద్రలు తీస్తే బాగుంటుందని చెప్పి ఉంటున్నాం అంటున్నారు. ఎలా అనిపిస్తుంది అలా ఉండడం? దైవం దగ్గర అంతా మంచిగానే ఉంటుందండి. అమ్మవారు ఇక్కడ ఉన్నది కాబట్టి అమ్మవారి దగ్గర నిద్ర చేయాలనే భావనతో ప్రతి ఒక్కళ్ళు వస్తారు. సో మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చారా? ఎన్ని రోజులు ఉంటారు? 25 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను ఇక్కడ జాతరకి. అప్పుడు వసతులు లేకున్నా ఎలా అంటే అలా చేసుకొని దర్శనం చేసుకొని అమ్మవారిని, అమ్మ మాత్రం నువ్వు ఏది చెప్తే అది కోరుకునే, మొక్కులు చెల్లించి కోరుకునే అమ్మ నిలబడుద్ది అంతే. నీకు కావాలంటే అమ్మని ఒకసారి తలుసుకొని చూడండి, మీకు కనపడుద్ది. చూస్తున్నాం సామాన్య భక్తులతో పాటు ఇటు చెప్పండి. అమ్మారు ఏమి కోరదు, డబ్బులు అడగదు, మనలు అడగదు, మాణిక్యాలు అడగదు, ఒక బంగారం మాత్రం అడుగుతుంది, బెల్లం. అది గొప్పతనం. అది తిరుపతి పోతాం, 1000 రూపాయలు 2000 వేసి రావాలి. ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు, ఒక బంగారం మాత్రమే ఇచ్చే గొప్ప తల్లి. కానుకలు కాదు ప్రత్యేకం, మీకు ఇచ్చే దీవెళ్ళు ముఖ్యం, మాకు ఒక బంగారం అంటే బెల్లం మాకు ప్రసాదంగా సమర్పిస్తే చాలు అంటుంది సమ్మక్క అని చెప్తున్న పరిస్థితి. కుటుంబ సమేతంగా సామాన్య భక్తులలాగా మేము కూడా వచ్చి అమ్మవారి సన్నిధిలో 2 రోజులు నిద్ర తీసి ఇక్కడ ఈ అమ్మవారితో అమ్మవారి దీవెళ్ళు తీసుకుని వెళ్తే అంత సశేషమలంగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV.